మహాలయ పక్షాలు మనకు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయంటే సెప్టెంబర్ 7వ తారీఖున ప్రారంభం అనేది అవుతున్నాయండి. అంటే ఈ రోజు నుంచి మనకు మహాలయ పక్షాలు అయితే ప్రారంభమయ్యాయి. మళ్ళీ ఎప్పుడు ముగుస్తాయంటే సెప్టెంబర్ 21వ తారీఖున మనకు మహాలయ అమావాస్యతో ఈ మహాలయ పక్షాలు అనేది ముగుస్తాయండి. దీనినే పితృపక్షాలని కూడా పిలుస్తారనమాట. మనకు ఈ రోజులలో మనము చనిపోయిన మన పెద్దలను కానీ పూర్వీకులను కానీ మనకు పితృదేవతలను ఆరాధించుకునే ఈ 15 రోజులు చాలా పరమ పవిత్రమైనవండి. వారి ఆరాధనకు మహాలయ పక్షాలలో మనకు సెప్టెంబర్ 7వ తారీఖు ఈ రోజే కదా. ఈ రోజు ఎవరికి తర్పణాలు వదలాలంటే గత సంవత్సరం చనిపోయిన వారికి తర్పణాలు ఈ రోజు అనేది వదలాలండి. మన కుటుంబంలో ఎటువంటి అశాంతి ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, అలాగే పెళ్లి కాకపోయినా, పెళ్ళి అయినా, సంతానం కలగకపోయినా, ఆర్థిక అభివృద్ధి లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, నిత్యము ఏదో ఒకటి అనారోగ్యంతో బాధపడుతూ ఇలా ఎటువంటి సమస్యలున్నా ఈరోజు చనిపోయిన మన పూర్వీకులను స్మరించుకో, తర్పణాలు వదలడం, అలాగే దాన ధర్మాలు, బ్రాహ్మణుడికి దానం చేయడము, ఇలా చేయడం వలన పితృదోషం నుంచి విముక్తి అనేది కలుగుతుందండి. అలాగే పితృదేవతలు శాంతించడం వలన, వారి అనుగ్రహం వలన మనకు అంత మంచి జరుగుతుందని నమ్ముతారు. అందుకనే ఈరోజు మాత్రము చనిపోయిన సంవత్సరం లోపల ఉన్న వాళ్ళు ఈరోజు తర్పణం అనేది వదలాలండి. వారిని స్మరించుకొని నలుగురికి దానం చేయడం, బ్రాహ్మణునికి దానం చేయడము, ఇవన్నీ చేస్తే చాలా మంచిదండి. మహాలయ పక్షాలలో సెప్టెంబరు 8వ తారీఖు విధియా అండి. నెక్స్ట్ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.